రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం టీడీపీ జనసేనలు కూటమిగా పోటీ చేయనున్నాయి. ఈ కూటమికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులకు అధినేతలు దిశానిర్దేశం చేశారు. త్వరలో అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేయనున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏ హామీలతో ముందుకు వెళ్లబోతున్నారనే దానిపై జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మైత్రి అయితే పూర్తిగా అవగాహనతో వెళ్తున్న సందర్భం ఉంది. 15 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూడా ముఖ్య నేతలందరూ కలిసి ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, జనసేన టీడీపీ పొత్తి ఏ విధంగా నడుస్తుంది? ఏ కాన్స్టిట్యున్సీల్లో జనసేన పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందనుకోవచ్చు? డెఫినెట్గా జనసేన టీడీపీ పొత్తులో ఎలాంటి అవాంతరాలు లేవు. చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా కూడా సర్దుకునే పరిస్థితుల్లోనే తప్ప పార్టీలు పొత్తులు ఉండవనే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇవాళ మీకు అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లేదు. ఖచ్చితంగా గెలిచి కుర్రాలకన్నీ టికెట్లు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఖచ్చితంగా గెలుపు దిశగా ఉన్నాడని సర్వే చేయించుకుని ఉమ్మడి సర్వేలో వచ్చిన అభ్యర్థులు మాత్రం టికెట్లు ఇవ్వబడతాయి అనేది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తప్ప మీకు 10 ఇస్తాం మీకు 15 ఇస్తాం అంటే ఇస్తానికి పుచ్చుకోవడానికి ఇదేమి ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఏంటంటే ఉమ్మడిగా ప్రజలందరినీ మనోభావాలను అనుగుణంగా మనం కలిసాం. ఆ ప్రజల మనోభావాలుగా ఇబ్బంది లేకుండా మనందరం కలిసి ప్రయాణం చేసి గెలుపొందిన తర్వాత మీరు మంచి అధికారంలో పరిపాలన ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు తప్ప ఇంకా వేరే ఆలోచన ప్రజలకు కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం ధృతరాష్ట్ర పాలన జరుగుతోంది. మీరు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చేయని ప్రాంతాలను మీరు ఎప్పుడు దర్శించలేదు. ఇక్కడ ఉన్న మంత్రులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఏదో పైనుంచి ఆకాశంలో ప్రయాణం చేస్తే గోతులు కనపడవు కాబట్టి గోతులు వెళ్ళినప్పుడే గోతుల్లో ఉన్న బాధ మనకు అర్థం అవుద్ది. రోడ్లన్నీ గోతులుమయం అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు పక్కన. మరి పంట బీమా నష్టానికి ఎలా ఇవ్వాలో కూడా తెలియని ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ తాడేపల్లి పట్టణంలో సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే చూసినట్లయితే గత 4.5 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అడుగడుగునా తిరిగి ప్రయాణం చేస్తున్నారు. మీకు ఏ సమస్యలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వచ్చాయి? ప్రజలకు ఏ సమస్యలు తీరుస్తానని హామీలతో ముందుకెళ్తున్నారు? తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్కి వెళ్ళడానికి రోడ్డు లేదు. ఒకటి మాధవరం వెళ్ళడానికి కానీ ఇటు విప్పర్ వెళ్ళడానికి కానీ అటు మేనవల్లూరు వెళ్ళడానికి కానీ లేకపోతే ఇంకా ఏ విలేజ్లకి వెళ్ళాలన్నా కూడా సరైన రోడ్లు అన్నీ గుంతలమయం అయిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైనా మోటార్ సైకిల్ వెళ్తే యాక్సిడెంట్లు ఫాలో అవుతూ ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఫస్ట్ ఆ దిశగా ఆలోచన చేస్తే నేను పాదయాత్ర చేసినంత లెక్క రోడ్లు వేయించడానికి ముందు 6 నెలల్లోనే మొత్తం అన్ని రోడ్లు వేయిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. డబ్బులు ఉన్నాయి లేవు అనేది కాదు. 6 మంత్స్లో మొత్తం ఏదైతే బ్యాడ్ పొజిషన్లో ఉన్న రోడ్లన్నీ వేయించే దిశగా మనం ప్రయాణం చేస్తాం. ఏదైతే ఇక్కడి నుంచి మన పత్తిపాడు వెళ్ళే వరకు కూడా రోడ్డు లేదు. ఇక్కడ నుంచి బాదంపూడి వెళ్ళే వరకు కూడా రోడ్డు లేదు. మెయిన్ రోడ్లన్నీ కూడా కంప్లీట్గా పూర్తి చేస్తాం. ఈ తాడేపల్లి పట్టణంలో నీటికి వేసవకాలం అయితే ఇబ్బంది పడి టెన్షన్ పడే పరిస్థితి. కాబట్టి సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను ఉండగా మున్సిపల్ చైర్మన్గా దాన్ని ప్రపోజ్ చేసాం. దాన్ని ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. టెండర్లు తీసుకొచ్చాం. మరి దాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే అవుట్లెట్లు క్లియర్ అవ్వలేదో అవుట్లెట్లు పూర్తి చేస్తాం. మీ తాడేపల్లి పట్టణాన్ని సుందరవనంగా తయారు చేస్తాం. నా టైంలో పెట్టిన పార్కులు తప్ప ఇవాళ వరకు ఒక పార్క్ కూడా కట్టలేదు. పార్కుల్ని మీరు అన్నీ కూడా పాడుపెట్టారు. మళ్ళీ పార్కులన్నీ మరి బాగు చేయించి ఏదైతే మనం పెట్టిన స్కేటింగ్ పార్క్ కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇవాళ వరకు మీరు ఓపెన్ చేయలేరు. మా ప్రభుత్వంలో చేయించింది అది. అప్పుడు దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఇండోర్ స్టేడియం కట్టే వెనకాల దాన్ని ఓపెన్ చేసుకోలేదు. ఇలాంటివన్నీ కూడా ఏదైతే అభివృద్ధికి ఆటంకం కలిగి అవినీతిమయమైనటువంటి ఈ ఉప ముఖ్యమంత్రి చేసిన పనులు ఆగినవన్నీ కూడా నేను ఖచ్చితంగా పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తాను తప్ప నాకు వేరే ఆలోచన లేదు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజల ఇబ్బందులు ఉంటే ఆదుకోవడం, రైతును ఆదుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన జరగాలి. అవినీతి రహితమైన పరిపాలన మున్సిపాలిటీలు ఎలాంటి చేసామో అలాంటి అభివృద్ధి చేస్తాం. ఈ ఊరికి మా సొంత డబ్బులతో LED లైట్లు వేయించాం. ఎవరైనా మాకు లంచం ఇస్తారంటే మాకు లంచం వద్దు, ఊరు అభివృద్ధి చూసాం. అదేవిధంగా డెవలప్మెంట్కి పెద్దపేట వేస్తానని కూడా నేను తెలియజేస్తాను. అలాగే చూసినట్లయితే అధికార పార్టీ నేతలు 90% హామీలను నెరవేర్చాము అని చెప్తున్నారు. అవి అమలు కాలేదని అంటారా? అమలు అవడం అంటే మీరు భవిష్యత్తు కోసం మీరేంటంటే మీరు డబ్బు సంపాదించడం కోసం పేద ప్రజల బిస్కెట్లు వేసి మీరేంటంటే గోల్డ్ బిస్కెట్లని మీరు తీసుకొని
ఏదైతే బ్రిటానియా బిస్కెట్లు అందరూ తక్కువ రకం తీసుకొచ్చి ఈ పేద ప్రజలకు వేసి మీరు గోల్డ్ బిస్కెట్లన్నీ మీరు మైండ్లో ప్యాక్ చేసేసుకుని మీ పిల్లల కోసం ఇవాళ మేము ఆ బిస్కెట్లతోనే మేము నెగ్గేస్తాం అనుకుంటే చాలా పొరపాటు. ప్రజలకు అర్థమవుతుంది మీరు మధ్యలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఏదైతే మైన్స్లో దోచుకుంటూ ఉన్నారో మీ మంత్రులను అడ్డం పెట్టి మీరు గంజాయి అమ్ముకుంటూ ఉన్నారు. గంజాయి రాష్ట్రం, గంజా రైతు రాష్ట్రం పోయి గంజాయి అభివృద్ధి దిశగా మత్తులో ఊగుతున్న జనాన్ని యువతను తయారు చేశారు. యువతకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పూర్తి చేస్తానని కూడా మేము చెప్తాము. అలాగే లాస్ట్గా జనసేన అధినేత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనుకోవచ్చా? డెఫినెట్గా అది ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి 4-5 రోజులు పట్టొచ్చు. ఆయన ఆలోచన అంతా ఎక్కడైతే మనం ఓడేమో అక్కడే గెలవాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే దిశగా పనిచేస్తూ ఉన్నారు. కేటర్ అంతా కూడా ఖచ్చితంగా ఆయన ఎక్కడ నిలబడినా గెలుపనే నల్లేరు మీద నడక. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టినా 200 కోట్లు ఖర్చు పెట్టినా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళడం ఖాయం. ఆయనతో పాటు మేమందరం కూడా వెళ్తామని చెప్పి మీ అందరి సహకారంతో ప్రజల ఆశీస్సులతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతా ఉన్నాం. ప్రజల కష్టాలని ఆదుకునే విధంగా ఈ 2 ప్రభుత్వాలు పనిచేస్తామని కూడా నేను తెలియజేస్తాను. అలాగే చూసినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతుంది. ఈ మైత్రి నేపథ్యంలో 15కు 15 సీట్లు కూడా టీడీపీ జనసేన గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, తాడేపల్లిగూడెం నుంచి.